నాగ చైతన్య మరియు శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. కొన్నేళ్లుగా తమ బంధాన్ని మూటగట్టుకుంటున్న ఈ నటుల జంట ఎట్టకేలకు దాన్ని బహిరంగపరిచారు. నాగ చైతన్య తండ్రి సీనియర్ నటుడు నాగార్జున అక్కినేని సోషల్ మీడియాలో సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళబోతున్న శోభిత ఎవరు అనే దానిపైన అందరి ప్రశ్న. మరి ఆ డీటెయిల్స్ ఏంటో, ఆవిడ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో అవన్నీ ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో. మే 31, 1992న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించిన శోభిత తెలుగు కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి వేణుగోపాలరావు మర్చెంట్ నేవీ ఇంజనీర్గా పనిచేయగా, ఆమె తల్లి శాంత కామాక్షి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమెకు సమంత ధూళిపాల అనే చెల్లెలు కూడా ఉంది. విశాఖపట్నంలో పెరిగిన శోభిత 16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్ళింది. ఆమె ముంబై విశ్వవిద్యాలయంలో HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో చదివింది. అక్కడ ఆమె కార్పొరేట్లో చదివింది కూడా. అలాగే ఆమె భరతనాట్యం మరియు కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య రూపాల్లో కూడా శిక్షణ పొందింది. 2010లో వార్షిక నేవీ బాల్లో శోభిత నేవీ క్వీన్గా పట్టాభిషేకం చేసింది. మిస్ ఆఫీస్లో ఇంటర్నింగ్లో ఉన్న స్నేహితురాలు ఆమెకు రాబోయే పోటీ కోసం ఆడిషన్ను సూచించింది. తనను తాను అనుకూల్ గీక్గా అభివర్ణించుకుంటూ శోభిత ధృవీకరణను కోరుతూ పోటీలో ప్రవేశించింది. మొదటి రౌండ్లోనే క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో శోభిత ఫిలిప్పీన్స్లో జరిగిన మిస్ ఎర్త్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. కానీ టాప్ 20లో చేరలేకపోయింది. అయితే మిస్ ఫోటోజెనిక్ మరియు మిస్ బ్యూటీ ఫర్ ఏ కాజ్ వంటి సబ్ టైటిళ్లను గెలుచుకుంది. ఆమె 2014లో కింగ్ఫిషర్ క్యాలెండర్లో కూడా కనిపించింది. రెండు 2016లో రమణ్ రాఘవ్ 2.0 విక్కీ కౌశల్ సరసన శోభిత తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్స్ ఫోర్ట్ నైట్లో ఉత్తమ సహాయ నటనకు నామినేషన్ కూడా పొందింది. అదే సంవత్సరం ఆమె ఫాంటమ్ ఫిలిమ్స్తో 3 చిత్రాల ఒప్పందంపై సంతకం చేసింది. ఆగస్టు 2016 ప్రారంభంలో శోభిత 2 చిత్రాలకు సంతకం చేసింది. అక్షత్ వర్మ దర్శకత్వం వహించిన కాలాఖండి మరియు రాజా మీనన్ దర్శకత్వం వహించిన చెఫ్ 2 సైఫ్ అలీ ఖాన్తో నటించారు. 2018లో ఆమె తన మొదటి తెలుగు చిత్రం గూఢచారిలో అడవి శేష్తో కలిసి సైకాలజీ గ్రాడ్యుయేట్గా కనిపించింది. రెండు 2019లో అమెజాన్ ప్రైమ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్లో శోభిత తారగా నటించింది. ఆమె నెట్ఫ్లిక్స్ యొక్క స్పై థ్రిల్లర్ సిరీస్ బార్డ్ ఆఫ్ బ్లడ్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆపరేటివ్గా కూడా నటించింది. నివిన్ పాలీతో కలిసి మూతూన్తో ఆమె మలయాళ సినీ రంగ ప్రవేశం కూడా చేసింది. శోభిత వివిధ సినిమాలు మరియు సిరీస్లలో పాత్రలతో తన కెరియర్ను నిర్మించుకోవడం కొనసాగించింది. ఆమె ఇమ్రాన్ హష్మీతో కలిసి ది బాడీలో కూడా కనిపించింది. గోస్ట్ స్టోరీ సంకలనంలో గర్భిణీ స్త్రీగా నటించింది. 2021లో ఆమె కురూప్లో నటించింది. ఆ తర్వాత 2022లో హిందీ తెలుగు బయోగ్రఫికల్ ఫిలిం మేజర్లో కూడా నటించింది. ఆమె మణిరత్నం యొక్క పీరియాడికల్ ఫిలింలు పొనియన్ సెల్వన్ మరియు దాని సీక్వెల్ పొనియన్ సెల్వన్ 2లో కూడా వానతిగా నటించింది.
ఆమె అనిల్ కపూర్ మరియు ఆదిత్య రాయ్ కపూర్లతో కలిసి ది నైట్ మేనేజర్ సినిమా 2 సీజన్లో కూడా కనిపించింది. ఉత్తమ నటిగా ఐటీ అవార్డు కూడా గెలుచుకుంది ఆవిడ. రెండు 2024లో శోభితా దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం మంకీ మ్యాన్లో ఎస్కార్ట్గా నటించడం ద్వారా అమెరికన్ సినిమాల్లో కూడా విస్తరించింది. పటేల్ ఆమె ప్రారంభ చలనచిత్ర ప్రవేశానికి ముందు ఆమె ఆడిషన్ను చూశారు. ఆ క్షణం నుండి ఆమె పాత్రకు సరైందని ఆయన నమ్ముకొచ్చారు. శోభిత మేడ్ ఇన్ హెవెన్ యొక్క 2వ సీజన్లో తారా పాత్రను తిరిగి పోషించింది. వివిధ ప్లాట్ఫామ్లు శైలిలో తన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకర్షించడం కొనసాగించింది. శోభిత ధూళిపాల విజయవంతమైన సినిమాలు పొన్నియిన్ సెల్వన్, అదేవిధంగా మేడ్ ఇన్ హెవెన్ వంటి వెబ్ సిరీస్లలో తనదైన ముద్ర వేసింది. లైఫ్ స్టైల్ ఆసియా మరియు ఏషియన్స్ న్యూస్ ప్రకారం ఆమె ఒక్కో ప్రాజెక్టుకు 70 లక్షల రూపాయల నుంచి కోటి వరకు వసూలు చేస్తుందట. ఆమె పొన్నియిన్ సెల్వన్కు దాదాపుగా కోటి రూపాయలు సంపాదించినట్లు సమాచారం. అయితే మరోవైపు శోభిత అత్తగారిల్లైనటువంటి నాగచైతన్య ఫ్యామిలీ వాళ్ళ ఆస్తుల విషయాలకు వస్తే న్యూస్ 18లో ఒక నివేదిక ప్రకారం నాగచైతన్య నికర విలువ 154 కోట్లు. DNA ఇండియా ప్రకారం అతని తండ్రి నాగార్జున 3,100 కోట్ల రూపాయలు నికర విలువతో అత్యంత ధనిక దక్షిణ భారత నటుడిగా పరిగణించబడ్డాడు. అయితే మరి కోడలుగా రాబోతున్న శోభిత ఆస్తి విలువలేంటో ఇప్పుడు చూద్దాం. శోభిత విషయానికి వస్తే లైఫ్ స్టైల్ ఆసియా మరియు ఏషియన్ న్యూస్ ప్రకారం ఆమె నికర విలువ 7 నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.